బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ రూరల్ దర్పల్లి మండలం మద్దుల తండావాడి ఒన్నాచిపేట్ గ్రామాల్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద బాధితులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి హామీ ఇచ్చారు. దర్పల్లిలో జల దిగ్బంధమైన గ్రామాలను బీజేపీ నాయకులు సందర్శించారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అందిస్తారు. దినేష్ కులచారి, నిజామాబాద్ రూరల్ దర్పల్లి మండలం మద్దుల తండవాడి ఒన్నాచిపేట్ గ్రామాల్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కదా, అయితే దీనిపై సమాచారం ఏంటి? ఇది ఇంతవరకు ఈ గ్రామాలు ఎప్పుడు చూడలేదు, చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఇందూరు జిల్లాలోని ఈ రూరల్ ప్రాంతంలోని సిరికొండ కానీ, దర్పల్లి కానీ, అలా ఇందాలవాయి, కొండ కామారెడ్డి ప్రాంతంలో కనీవేని రీతిలో నేను ఇప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉన్నాను. ఈ దొప్పే తాండా, నడిపి తాండా, ఈ తాండాలన్నీ కూడా తిరుగుతున్నాను. వీరప్ప తాండా, ఇవన్నీ కూడా తిరుగుతున్నాను. వాడి తిరిగాను. ఎంత ఘోరం ఉందంటే వీళ్ళ పరిస్థితి చాలా ఘోరం ఉంది. అన్నం పెట్టే అన్నదాత ఇంట్లో 5-6 బస్తాల బియ్యం పెట్టుకొని కూడా అవి తినలేని పరిస్థితిలో ఉన్నాడు. 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాడు. అది చూసిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు వారి అరవింద్ ఫౌండేషన్ ద్వారా మొత్తం ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా అటు నిత్యావసర సరుకులు పంచే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం భాగంగా మేము అందరం ఇక్కడికి ఇచ్చేసాం. ఒకటే విషయము, ఎందుకంటే ఇది ఎవరో చేసిన తప్పు కాదు, ఇది భగవంతుడు. ఎందుకంటే వర్షం అనుకోకుండా రాష్ట్రంలో హైయెస్ట్ వర్షము 516 మిల్లీమీటర్స్ అంటే 51.6 సెంటీమీటర్స్ ఇక్కడ తూంపెల్లి అని ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుందమ్మా, అక్కడ పడ్డది. అంటే వర్షము వీళ్ళు ఊహించినంత. ఇక్కడ ముచ్చాల చెరువు అని ఒక చెరువు ఉంటుంది చిన్నది, ఆ చెరువు దిగిపోవడం వల్ల ఇక్కడ నేనున్న ప్రాంతంలో బ్రిడ్జ్లు మొత్తం ఉన్నాయి. దగ్గర ఒక 200-300 ఎకరాల పొలాల్లో మొత్తం ఉచిక తెట్టబెట్టింది. వాళ్ళ పొలాలు పనికిరావు ఇప్పుడు. దాంతో పాటు కొన్ని వందల కుటుంబాల ఇళ్లల్లో అదృష్టం ఏంటి అంటే అది డే టైంలో దిగింది. రాత్రిపూట దిగుంటే కొన్ని వందల ప్రాణాలు పోయాయి ఈ ప్రాంతంలో. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ నడుస్తుంది, ముఖ్యమంత్రి గారు పోటీ చేసిన ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది ఇదంతా కూడా. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ముఖ్యమంత్రి గారి మిగతా వాళ్ళని కానీ, వీళ్లకు ఎవరైతే ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారో ఇమ్మీడియట్లీ వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా వెంటనే ప్రభుత్వము 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ, పంట పొలాలు నష్టపోయిన వారికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామమ్మా. ఎందుకంటే ఇది వీళ్ళ జీవితంలో కోలుకోలేరు. ఇక్కడ కొండూరు అనే గ్రామం ఉందమ్మా. కొండూరులో ఒక దళితుడు తన జీవితం అంతా కష్టపడి 9 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే 6 లక్షల సొంత పైసలు, 3 లక్షల రూపాయలు అప్పు చేసాడు. ఇల్లు మొత్తం పోయిందమ్మా. ఇప్పుడు చూస్తుంటే ఏడుస్తుంటే అతను బాధపడుతున్నాను. ఇవాళ ఒక్కరు కాదు, ఇక్కడ ఒక అతను పాపము రోడ్డు మీద షాపులు షెటర్స్ వేసాడు. 5 ఆవులు ఉంటాయి, 5 ఆవులు పోయినాయి. మొత్తం అతను షెటర్లంతా కొట్టుకుపోయినాయి. ఒకటి కాదు, స్కూల్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇళ్లలో చూస్తుంటే ఒక్కొక్కరు ఇల్లు చూస్తుంటే ఇల్లు పనికిరాని పరిస్థితితో ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే ప్రభుత్వం ఏదైతే వీళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడారు. ఈ రోడ్స్ అయితే చాలా డ్యామేజ్ చేసి అయిపోయి, అలాగే మోర్లు కానీ కరెంటు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దినేష్ గారు, అంటే వరద బాధితులకు ఇక్కడ అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? మా వరద బాధితులకు ఇల్లు పోయినాయమ్మా, మొత్తం ఇల్లు పోయినాయి. మనిషి జీవితంలో కష్టపడి సంపాదించుకొని మా దగ్గరికి దుబాయ్కి వెళ్తారు. దుబాయ్ వెళ్ళి జీవితాంత కష్టపడి ఒక ఇల్లు కడతారు, పోతే బిడ్డ పెళ్లి చేస్తారు. ఇవి రెండే ఆయన జీవితంలో అయ్యేది. అలాంటి సందర్భంలో ఇవాళ వాళ్ళ ఇళ్ళన్నీ కోల్పోయారు. ఇప్పుడు మేము వెళ్ళాము, వాడి అనే గ్రామంకి వెళ్ళాము. అక్కడ సుమారు 100 ఇళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయమ్మా. ఇంట్లో అసలు వస్తువులు ఏ రకంగా పనికి రాకుండా. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే నీ ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇవి కావమ్మా. వీళ్ళకి వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారా, ఎక్కడి నుంచి తెస్తారో. ప్రతి ఇల్లు కోల్పోయిన వ్యక్తికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. పంట పొలం పైన ప్రతి వ్యక్తికి ఎకరానికి 10 లక్షల రూపాయలు. ఎందుకంటే ఆ పంట మీద ఉన్న ఏదైతే పొలంలో వచ్చిన ఉచికం తీసేయాలన్నా. బోర్లు పోయాయమ్మా, ట్రాన్స్ఫారాలు పోయాయి, ఎవరైతే స్తంభాలు ఉంటే స్తంభాలు పోయాయి. అన్ని రకాలుగా నష్టపోయారు వీళ్ళు. కాబట్టి మనం డిమాండ్ చేసేదల్లా బీజేపీ తరఫు నుంచి పంట పొలాలకు 10 లక్షల రూపాయలు, ఇండ్లు లేని వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
దినేష్ గారు, అంటే ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదా? అంటే ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే సిపి కానీ వచ్చారమ్మా, రాలేదని కాదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటి అంటే వాళ్ళ చేతిలో ఏం అధికారం లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇలాంటి తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా కానీ జిల్లా యంత్రాంగం దగ్గర డబ్బులు పెడితే వాళ్ళు వచ్చి కాపాడతారు, వాళ్ళు వచ్చి ఏదైనా ఆదుకోగలుగుతారు. ఇప్పుడు ఫైర్ ఇంజన్ వస్తుందమ్మా, ఫైర్ ఇంజన్ వచ్చి స్కూల్ ఒకటి సాఫ్ చేసిపోయింది. కానీ ఒక్కొక్క ఇల్లు సాఫ్ చేసుకోవాలంటే 3 రోజులు 4 రోజులు కాదమ్మా. చుట్టాలు పాపం వాళ్ళ ఇళ్ళకి భోజనం తీసుకొచ్చి వీళ్ళని చూసి వీళ్ళకి భోజనం పెట్టి ఇల్లు సాఫ్ చేసేందుకు సహకరించిపోతున్నారమ్మా. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు తీసుకున్నది కొంచెమే, 10%, ఇంకా 90% తీయాలి. అధికారులు స్పందించారు, ఫోన్లు చేశాం, ఇమీడియట్ స్పందించారు. మా పార్లమెంట్ సభ్యుడు వారితో మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎవరిది తప్పిదమని అంటలేము. కానీ స్పందించాల్సింది 100% అయితే 10%మే స్పందించారు. వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లకి బయటకు వచ్చి చూస్తున్నారు, మేము ఎట్లా బతికినాం రా బాబా భగవంతుడా అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఇలాంటి వరద మనం కోనసీమ ఏరియాలో రెగ్యులర్ గా చూస్తారేమో కానీ ఇక్కడ ప్రాంతంలో ఏదైతే నదుల ప్రాంతం ఉంటుందో కానీ మా ఇదంతా దుబ్బనే అమ్మ, పుట్టలు ఉండే ఏరియా. అలాంటి ఏరియాలో వరద రావడం అనేది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మేము ఇక్కడ. మరి దినేష్ గారు, అంటే వరద బాధితులకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అండగా ఉంటుందని హామీ ఇచ్చింది? అమ్మ, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇచ్చినందుకు